ఏవండి, నేను అందంగా ఉంటానా? అదేంటి కోకిల అలాగంటావు? నీ అందాన్ని చూస్తే అనసూయ ఎప్పుడు, మీనా గారు నీ సొగసును చూస్తే ఓ చెంచాడు చేబదుడు. నేనంటే మీకు ఎందుకండి అంత ఇష్టం? ఇప్పుడు తేనెటీకి తేనంటే ఇష్టం, రామచిలకి జాంపండు అంటే ఇష్టం, అలాగే ఇది అది నేచర్. మరి నేను నా ఫ్యూచర్. నాకు బాగా ఆకలేస్తుంది, ఏమైనా పెడతావా? మ్, ఏయ్ దొంగ, నేను అడిగింది ముద్దు కాదు ముద్ద. హలో, అవునా? సో క్యూట్, సో క్యూట్. నేను అలాగే అనుకున్నా. ఏమండి? అప్పటి నుంచి ఇప్పటిదా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తాను. ఎవరండి ఫోన్లో? నీకు తెలియదులే. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను, ఓకేనా? అలాగేనండి. ఈలోగా నువ్వు భోజనానికి ఏర్పాటు చేసేయి. హలో, నేను ఈరోజు ఎల్లో టీ షర్ట్ వేసాను, ఒక గంటలో నీ దగ్గర ఉంటాను, ఓకేనా? సరే బాయ్. మళ్ళీ ఎవరండి? నీకు తెలియదురా, వస్తానే ఇప్పుడే. తెలుసుకో కోకిల. ఇదేంటి ఫోన్ కి లాక్ వేశారు? నేను అడిగితే ఎవరో తెలీదు అన్నారు. ఫోన్ కేమో ఎప్పుడు లేని కొత్తగా లాక్ వేశారు. అంటే ఈయనెక్కడో లాక్ అయినట్టున్నారు, దేనికో వీక్ అయినట్టున్నారు. కనుక్కోవాలి. డౌట్ లేదు. ఓకే డార్లింగ్, ఆఫీస్ టైం అయిపోతుంది, వెళ్ళి వస్తాను. ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యారు? అదా, నీ మొగుడు అందాన్ని నువ్వు ఒక్కటివే చూస్తే ఎలా? ఈ ప్రపంచం అంతా చూడాలి, అందుకే ఎలా తయారైన. డార్లింగ్ బయలుదేరుతున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ లో నీ దగ్గర ఉంటాను, ఓకే? ఈయన నిజంగా దేనికో కనెక్ట్ అయినట్టున్నారు. హలో, డిటెక్టివ్ దుబారా గారా మాట్లాడేది? మా ఆయన మీద నాకేదో డౌట్ గా ఉందండి. ఈ క్షణం నుంచి ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకొని నాకు చెప్పాలి. ఎందుకని ఇలా నవ్వుతున్నాడు? కొంప తీసి ఎప్పుడైనా మా పెళ్లికి వచ్చాడా, లేకపోతే దూర బంధువా? మా ఆవిడ తరపా? పెళ్లికి వస్తే ఫోటోల్లో ఉంటాడుగా, ఎందుకు నవ్వుతున్నాడు అబ్బా? ఇలాగే నవ్వుతున్నాడే. లాఫింగ్ ముద్దా ఉన్నట్టున్నాడా? మీరు మాకు ఎక్కడ తెలిసిన వాళ్ళే అండి? మా పెళ్లికి వచ్చారా? మా ఆవిడ తరపు వాళ్ళ మీరు? కొంచెం టెన్షన్ గా ఉంది, చెప్పండి సార్ మీరు. నాగి ఎరా, ఇగో అర్జెంట్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి గాంధీనగర్ 2వ వీధిలో ఉంది కదా. ఎరా రాఘవా, ఏంటండి ఆడెవరు నీకు తెలుసా? చూడు మెల్లిగా చూడు, ఎట్టుకేసి. తెలీదురా? ఇందాల నుంచి నన్ను చంపేస్తున్నాడు. రాడు కొడుతున్నాడా? లేదు. తిడతాడా? లేదు. టార్చర్ పడుతున్నాడా? మరి ఏం చేస్తున్నాడు రా? నవ్వుతున్నాడు. అదేరా బాబు, చచ్చిపోతాడు రా. ఎందుకు నవ్వుతున్నాడో తెలియకుంటుంది. అయ్యా, ఎవరు మీరు? నవ్వుతున్నాడేంట్రా? ఏం కావాలి మీకు? మామూలు టార్చర్ ఎందుకు పెడుతున్నారు మీరు? అప్పేమన్నా ఉన్నాడా? నవ్వుతావేంట్రా? అప్పు ఉన్నాడంటే ఏం కావాలి నీకు? రే పంది, పంది అన్న నవ్వుతున్నాడేంటి రీడు? రే, ఈ నవ్వుతున్నా చచ్చిపోయేలా ఉన్నాను రా. నేను వెళ్ళా ఉన్నాను, పిలుచుకుని వస్తాను, ఓకేనా? అక్కడే ఉండు. మీకేమైనా అప్పు కావాలండి? పోనీ ఏమైనా అడ్రస్ గురించి ఎత్తుకుతున్నారు, అడ్రస్ కావాలా? ఏం కావాలి సార్ చెప్పండి సార్. పోనీ ఏమైనా కావాలంటే తీసుకో. సార్ కొద్దిగా చెప్పండి సార్, జీవితంలో మొట్టమొదటిసారి నవ్వితే భయపడుతున్నాను సార్ నేను. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఏమండి, కాఫీ తీసుకోండి. ఎందుకు నవ్వుతున్నావే? ఎందుకు నవ్వుతున్నావు? అదేంటండి? నువ్వేమన్నా పెద్ద అందగత్తులు అనుకుంటున్నావా? నవ్వకు, చంపేస్తాను నవ్వేమంటే. నవ్వడానికి అర్థం పడుతూ ఉండాలి, ఎప్పుడు పడితే అప్పుడు నవ్వకూడదు. అలాగా దా మధ్యలో. నా నవ్వు బాగుంటుందని మీరే కదా అప్పుడు అన్నాను, ఇప్పుడు నవ్వితే తీసుకేస్తానేమనుకుంటున్నావు నవ్వేమంటే. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మీరెందుకు నవ్వుతున్నారు? నవ్వకపోతే ఏమన్నా కొంపలు అంటుకుపోతాయి ఇక్కడ. నవ్వకండి, అలా చెప్తున్నాను ముందే. నవ్వితే ఒక అర్థం ఉండాలి దానికి. ఎందుకు నవ్వుతున్నారో తెలీదు. ఇలాగా ఇలా చెప్పకండి, అర్థం చేసుకోలేకపోతున్నాను.
లోపలికి వెళ్ళా ప్రతి వాడు నవ్వితే బుర్ర వేడెక్కిపోతుంది. నాకు ఎందుకు నవ్వుతున్నారో తెలియకుండా చిచ్చి రా బాబు ఓ టీ ఇవ్వరా. వచ్చాడు బాబోయ్. మాస్టర్ టీ తాగుతారా? కాఫీ కొన్ని బూస్ట్ తాగుతారా? కొన్ని నా బ్లడ్ తాగుతారా? ఇప్పుడు మాత్రం మొహం బాగా వికసించింది. నవ్వకరా రే, మర్యాదగా అడుగుతున్నాను. ఏం కావాలో చెప్పు. నాలో పీక్ స్టేజ్ ని చూడాలనుకోకు. నువ్వు చెప్పుతావా లేదా? చెప్పవా? చెప్పరా? ఎందుకు 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 నువ్వు ఎందుకు? నీకు దండం పెడతా. ఎంత చేసినా ఎందుకు మీద పడకు. ఎందుకు నవ్వుతున్నావు? చెప్పరా చెప్పరా ఎందుకు నవ్వుతున్నావు? చెప్పరా 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 చెప్పరా. నీ దండం పెడతాను రా. ఈ సీక్రెట్ ఏంటో తెలియకుండా చచ్చిపోయాను. నీ కాలు పట్టుకుంటా. చెప్పరా ఎందుకు నవ్వుతున్నా? చెప్పరా చెప్పరా. ఇంత జరిగినా కూడా చెప్పవా నువ్వు? ఎందుకు నవ్వుతున్నా? చెప్పు చెప్పు చెప్పు. పిచ్చోడా పిల్లడు. హలో, ఏంటి మా ఆయన చాలా మంచివారా? ఏ అలవాటు లేదా? థ్యాంక్ యూ అండి. ఆయన వచ్చేస్తూ ఉంటారు. నేను ఇప్పుడు నీట్గా రెడీ అవ్వాలి. ఏమండి ఎప్పుడొచ్చారు? కాఫీ తాగుతారా? భోజనం చేస్తారా? అన్నిటికీ నవ్వుతున్నారేంటి? ఏమండి భోజనం చేస్తారా? వీళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో హలో, ఒకసారి అర్జెంట్గా ఇంటికి రండి అన్ని గారు. అరే రాఘవా, నీకు ప్రమోషన్ వచ్చిందా రే? ఆడు జీడి కంటుకున్నట్టుందేంటి? ఏమైంది అన్నయ్య? ఇంకొకటి తగిలాడమ్మా. టార్చర్ పెడుతున్నా నెల నుంచి అంటే ఈయన మీద అనుమానంతో ఒక డిటెక్టివ్ ఆయన్ని. నువ్వు పెట్టావాన్ని? పిచ్చోడైపోయాడే. హాస్పిటల్ తీసుకెళ్దాం పదా. ఇప్పుడు మాట్లాడతాడా? నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు. మీరు ఫస్ట్ సీన్ ఏంటంటే కృష్ణ భగవాన్ గారి సీన్. హలో అన్నయ్య గారు, రూగరాజ్ గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా క్రిష్. అది పర్లేదు కానీ నరేష్ ఫోటో కొంచెం పైకి పెట్టుకో. స్కిట్ అయింది, జడ్జ్మెంట్ కోసం పిలవండి. ఇంద్రజామాన్ రూగరాజ్ అమ్మా, ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. దిక్ 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 దిక్. ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? ఈ కన్న తల్లి నిన్ను ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. ఫ్లైట్ లో చైన్ ఉండదు కదా. పక్కా విడిది లాగా. ఊరు పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా. నా బిడ్డ పెళ్లి అవుతుంది, మనం పెట్టొచ్చు కదా బిడ్డకి. ఏంటిది ఇది? పట్టుబట్టలు పట్టుబట్టు కొడతారు వాళ్ళు. నేను వద్దంటినో. మేం కదా కొడతాం, బయట కూడా కొడతాం.